వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర లక్ష్మిని ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఆపుతాడు. ఇక లక్ష్మి ఏంటి మిత్ర గారికి నేనెవరో తెలిసిపోయిందా, కనిపెట్టేశారా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క మనిషి కూడా ఎందుకు మిత్ర ఆపాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి మీ ఫోన్ మర్చిపోయారు, కొన్ని విలువైన వస్తువులు మర్చిపోకూడదు, అలా వదిలేసుకోకూడదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కొన్ని పరిస్థితుల వల్ల విలువైందని తెలిసినా కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది, తప్పదు అన్నట్టుగా లక్ష్మి చెప్తూ ఉంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి మిత్ర అంటాడు. ఏం లేదు, థ్యాంక్స్ నా ఫోన్ ఇచ్చినందుకు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క జాను ఇంట్లో నుంచి బాధగా వెళ్తూ ఉంటే జాను అనుకుంటూ వివేక్ జాను వెనకాల వస్తాడు. మా అమ్మ అన్న మాటలకి బాధపడుతున్నావా అనగానే బాధపడక సంతోషిస్తానా అనగానే అప్పుడు వివేక్ అంటాడు నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఎదిరించి మాటకు మాట సమాధానం చెప్పవు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మా అక్క నన్ను అలా పెంచలేదు మాటకు సమాధానం చెప్పడానికి, అయినా మీ ఇంటికి వస్తే ఏదో నేను సంతోషపడిపోతాను, ఆనందపడిపోతాను, మైండ్ డైవర్ట్ అయిపోతుందని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చావు, చూసావుగా నేను ఎంత సంతోషపడ్డాను అని చెప్పి జాను అంటూ ఉంటే అది కాదు ఎంతో కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందని నేను తీసుకొచ్చి తప్పు చేసినట్టున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే చూడు వివేక్, మీ మమ్మీ అసలు నేను ఒక్కరోజు కాసేపు మీ ఇంట్లో ఉంటే నేను ఒక పురుగును చూసినట్టు చూసి ఇన్ని మాటలు అనింది, ఇక జీవితాంతం కోడలుగా మీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకు బాగానే క్లియర్గా అర్థమవుతుంది, నన్ను నీకు వదిలి అని చెప్పి అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది. ఇక వివేక్ ఏం చేయలేక అలా నించుని ఉంటే అప్పుడు లక్ష్మి బుర్కాలో ఉంటుంది కదా, ఇక వివేక్తో ఇలా అంటుంది పాపం మీ వాళ్ళన్న మాటలకి ఆ అమ్మాయి చాలా బాధపడింది. వివేక్ అంటాడు తన బాధ గురించి మీకైనా అర్థమైంది, మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా నండి, ప్రేమించుకున్నాము అనగానే మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అంటే మేము ప్రేమించుకున్నాము, పెద్దల అంగీకారం దొరకలేదు అనగానే అప్పుడు లక్ష్మి మరి అత్తయ్య గారి అంగీకారం తీసుకోవచ్చు కదా అనగానే వివేక్ షాక్ అయిపోతాడు. ఏంటి అత్తయ్య గారు అంటుంది ఏంటి అమ్మాయి అన్నట్టుగా, అత్తయ్య గారు అంటున్నారేంటి అనగానే అప్పుడు ఇక లక్ష్మి అంటే ఇందాక జాను ఆవిడని అత్తయ్య గారు అని పిలవడం విన్నాను అనగానే ఓ ఆవిడ నాకు పెద్దమ్మ అవుతుంది అనగానే ఆవిడ మా పెళ్ళికి ఒప్పుకున్నారు కానీ మా మామే ఒప్పుకోలేదు అని చెప్పి వివేక్ చెప్తాడు. అప్పుడు ఇక లక్ష్మి అనుకుంటుంది అసలు చిన్నత్తయ్య గారికి నేనున్నప్పుడే పడేది కాదు, ఇక జాను ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది మనసులో. మామ అంగీకారం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఎదురు చూస్తూ ఉంటే కాలం గడిచిపోతుంది, మీ వయసు కూడా తరిగిపోతూ ఉంటుంది, వేరే రకంగా ప్రయత్నించండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇంకో ప్రయత్నం ఏం చేయమంటారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మీ అన్నయ్య మిత్రగారు ఉన్నారు కదా, ఎవరో ఒకరు చెప్తే ఒప్పుకుంటారు కదా మీ అమ్మగారు, మిత్రగారితోని ఒప్పించండి, ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ట్రై చేయండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క లక్కీ జున్నుని బతిమాలుతూ ఉంటుంది ప్లీజ్ బ్రో వెళ్ళకు బ్రో ఉండిపో బ్రో అని చెప్పి అంటూ ఉంటే లేదు మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది అని చెప్పి పక్క నుంచి అరవింద అంటూ ఉంటుంది. ఈ లోపల మిత్ర కూడా అటువైపుగా వెళ్తూ వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటారు. ఈ లోపల వివేక్ వస్తాడు. వివేక్ అంకుల్ నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేసేయండి అని చెప్పి జున్ను బాధతో చెప్తూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి వివేక్ అంటాడు అని చేయకుండా వెళ్ళిపోతావా ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక్కడ ఒకరు నాకు బాగానే పెట్టేశారులేండి, ఇంక భోజనం ఏముందిలే నేను వెళ్ళిపోతాను అని చెప్పి జున్ను అంటాడు. అమ్మని వీడు నాకే ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవరన్నారు చెప్పండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే నేను ఎవరన్నారో చెప్తే మాత్రం వాళ్ళు మీరు ఏమన్నా చేయగలుగుతారా ఏంటి అని చెప్పి అంటాడనమాట జున్ను. మీరు కొట్టే అంత చిన్నపిల్లాడు కాదు, బుద్ధి చెప్పించుకునే అంత అమాయకుడు కాదు అతను అని చెప్పి చెప్తూ ఉంటే అరవింద నవ్వుతూ ఉంటుంది. అంటుంది నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పట్టించుకుండా చూడట్టు పోవాలి అనగానే అది నా వల్ల కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే ఇది కూడా నీళ్ళు లాంటిదే అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇది నా ఇల్లు ఎందుకు అవుతుంది అని చెప్పి అంటాడు జున్ను. ఇక మిత్ర వచ్చి వీడికి వాడిల్లు అనిపించాలంటే ఖచ్చితంగా పేపర్లు వేసి సంతకాలు పెట్టించాలేమో అని చెప్పి అనగానే అప్పుడు జున్ను అంటాడు పరాయి వాళ్ళ సొమ్ము పాము లాంటిదంట, నాకేం వద్దు అని చెప్పి అంటాడు. అయినా ఎవరికి ఏది దక్కాలో ఎప్పుడు దక్కాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడంట, నాకు దక్కాల్సిందే దక్కుతుంది లేండి అని చెప్పి అంటాడనమాట జున్ను. అప్పుడు వివేక్ అంటాడు పెద్దమ్మ వీడు ఒప్పుకునేలా లేదు, వీడిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేనా అనగానే ఒప్పుకోకపోతే ఒప్పించాలరా అని చెప్పి అరవింద ఇక చూడు జున్ను నువ్వు మా ఇంటికి వచ్చావు, అలా భోజనం చేయకుండా వెళ్తే మేమంతా బాధపడతాం కదా అనగానే మీరు బాధపడతారని నేను బాధపడుతూ కూర్చొని తినాలా ఇక్కడ, నా వల్ల కాదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది మీ అమ్మ నీకు ఈ మాట చెప్పలేదా మన వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదని అనగానే చెప్పింది అని చెప్పి జున్ను అంటాడు. మరి ఇప్పుడు నువ్వు తినకుండా వెళ్తే లక్కీ బాధపడుతుంది కదా, లక్కీ బాధపడితే వాళ్ళ నాన్న బాధపడతారు, ఇక మేమందరం బాధపడతాం కదా, సో ఆలోచించు అని చెప్పి అంటుంది అరవింద. సరే అయితే లక్కీ కోసం భోజనం చేసి వెళ్తాను, కానీ ఒక కండిషన్, ఇక్కడ ఒక పెద్ద మనిషి నన్ను నానా మాట్లాడినారు, ఆయన రిక్వెస్ట్ చేస్తేనే తింటాను అని చెప్పి అనగానే ఓర్ని అని చెప్పి అనుకుంటాడు మిత్ర. అరవింద కూడా ప్లీజ్ మిత్ర చెప్పు అన్నట్టుగా చెప్పంగానే ఇక మిత్ర సరే అని చెప్పి అయ్యా మహాశయ జున్ను మహాశయ మా ఇంట్లో మీరు ఆతిథ్యం స్వీకరించి మీరు మా గెస్ట్ కదా,
మంచిగా తినేసి కడుపు నిండా అప్పుడు మీ ఇంటికి వెళ్ళాలని మా ప్రార్థన అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు వివేక్ అన్నయ్య నువ్వు ఆ భాషలో చెప్తే పాపం వాడికి ఏం అర్థమవుతుంది అనగానే అప్పుడు ఇక జున్ను అంటాడు నాకు భాష అర్థం కాకపోయినా భావం అర్థమైంది ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను తింటాను అని చెప్పి అంటాడనమాట జున్ను. మరోపక్క అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి రాలేదు ఏంటన్నట్టుగా డోర్ వైపే చూస్తూ ఉంటే అక్కడే అర్జున్ వాళ్ళమ్మ అలాగే ఇక చలమయ్య ఉంటాడనమాట. ఇక అర్జున్తో అంటుందన్నమాట అర్జున్ వాళ్ళమ్మ డోర్ దాకా ఇంటి దాకా వచ్చిన లక్ష్మి ఇంట్లోకి రాకుండా ఉంటుందా, ఎందుకు అన్నిసార్లు చూస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు ఏదో క్యాజువల్గా అమ్మ అనగానే 1:30 అయిపోయిందిరా లక్ష్మి వస్తుందిరే అయినా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి అనగానే అయ్యో అమ్మ 1:30 అయిపోయింది నా టైం చూసుకోలేదు, నువ్వు మా గురించి వెయిట్ చేయొద్దు నేను వెయిట్ చేస్తాను లక్ష్మి కోసం, నువ్వు తినేసి ఆరోగ్యం మీద తెచ్చుకోకు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల లక్ష్మి రానే వస్తుంది. అయ్యో లక్ష్మి వచ్చేసిందిరా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్పడంతో నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు చలమయ్య అంటాడు అదేంటమ్మా అలా అంటారు, మీకోసమే కదా అర్జున్ బాబు వంట చేశారు అని చెప్పి చెప్తాడు. తర్వాత అర్జున్ అంటాడు లక్ష్మి మీరు కాల్ చేసి కడుక్కొని వచ్చేసేయండి నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక అర్జున్ చలమయ్య అక్కడి నుంచి వెళ్తారు. ఆ తర్వాత లక్ష్మి అంటుంది అర్జున్ వాళ్ళ అమ్మతోని మీరు భోజనం చేసేసేయాల్సింది నా కోసం ఎందుకు వెయిట్ చేయడం, నేను ఏదో ఒక టైంలో వచ్చి తినేదాన్ని కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ ఏదైనా పని మొదలు పెట్టాడంటే కంప్లీట్గా చేసేదాకా అస్సలు వదిలిపెట్టాడు, తన చేతిలో వండాడు కదా అందుకే వడ్డించాలని ఆరాట పడుతున్నాడు అనగానే అప్పుడు లక్ష్మి నిజంగా అర్జున్ గారు చాలా మంచి వ్యక్తి, టైం పాటిస్తారు, చాలా శ్రద్ధగా పనిచేస్తారు, మంచి వ్యక్తిత్వం అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అవునమ్మా వాడు అలా ఉండబట్టే వాడు ఈ స్థాయికి వచ్చాడు, మధ్యలో ఒక అమ్మాయి ప్రేమలో పడి ఇక మందు బారిన పడి మమ్మల్ని అందరికీ చాలా బాధ పెట్టాడు, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మందును వదిలేశాడు, ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అర్జున్ వాళ్ళ అమ్మతోని అన్నీ బాగానే ఉన్నాయి, అర్జున్ గారికి ఏదైనా ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆయనకి పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా, అది కూడా ఆలోచించండి. సరే ఆంటీ నేను చేతులు కడుక్కొస్తాను భోజనం చేద్దాము అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చలమయ్య వచ్చి అర్జున్ వాళ్ళ అమ్మతో చెప్తారు లక్ష్మమ్మ తన మనసులో ఉన్న మాట చెప్పారు, మీరు ఇంకా లేట్ చేయకుండా ఖచ్చితంగా భోజనం చేస్తున్నప్పుడు అడిగేసేయండి అనగానే ఏమో చలమయ్య నాకు కంగారుగా ఉంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే మీరు ఇంకా లేట్ చేయకండి, లక్ష్మమ్మ తన మనసులో ఉన్న మాట చెప్పేసేశారు, అర్జున్ బాబు ఇష్టపడుతున్నారని ఆ లక్ష్మమ్మకు కూడా అర్థమైపోయినట్టుంది, మీరు అడిగేసేయండి అనగానే సరే అడుగుతాను భోజనం చేసేటప్పుడు అని చెప్పి అంటుంది అర్జున్ వాళ్ళమ్మ. మరోపక్క అందరూ భోజనం చేస్తూ ఉంటారనమాట మిత్ర వాళ్ళ ఇంట్లో. ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉంటుందో చూడ్డానికి బాగానే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ లానే కనిపిస్తుంది అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు మనసులో. అయినా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది నాకు అని చెప్పి అరవింద కూడా అంటూ ఉంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఎన్ని చూడలేదు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడ దాకా ఉంటుందో చూద్దాంలే అనగానే మాది అలాంటి ఫ్రెండ్షిప్ ఏం కాదు స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి లక్కీ అంటుంది. ఆ తర్వాత ఇక మిత్ర అన్నం తింటూ గమనిస్తాడనమాట జున్నుని, ఏంటి వీడు నేను తింటున్నట్టే తింటున్నాడు, చూపుడు వీళ్ళు పక్కన పెట్టి మరీ తింటున్నాడు, నన్ను ఇమిటేట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వీడు అని చెప్పి, చూసావమ్మ వాడు ఎలా తింటున్నాడో, నేను చూపుడు వీళ్ళు పక్కకు పెట్టి తింటాను కదా వీడు కూడా అలాగే తింటాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా చిన్నప్పటి నుంచి బ్యాడ్ హ్యాబిట్ వదలలేదు కదరా నువ్వు మిత్ర అనగానే ఇప్పుడు టాపిక్ నేను కాదు మామ్ జున్ను, వాడు చూడు నన్ను ఇమిటేట్ చేసి తింటున్నాడు అనగానే అదేంటి నేనేం ఇమిటేట్ చేయట్లేదు నేను ఇలాగే తింటాను నాకు ఇలాగే వచ్చు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అదేంటి అదేం కాదు నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది అయ్యో అలా కాదు నాన్న నేను స్కూల్లో కూడా చూస్తాను కదా జున్ను ఇలాగే తింటాడు నేను ఇన్నిసార్లు చూడలేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవునా అలా అయితే ఓకే అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక అరవింద్ ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు గుళ్ళో ఆ రోజు అర్జున్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా మీ ఇంట్లో ఉండాల్సిన లక్ష్మి మా ఇంటికి వచ్చింది అని ఆ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుందన్నమాట అరవిందకి. తర్వాత అరవింద్ అంటుంది జున్ను మీ ఇంట్లో వాళ్ళని కలవచ్చా అనగానే ఖచ్చితంగా కలవచ్చు, ఒకరోజు మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే మామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నీకెందుకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అబ్బా నీకెందుకు లేరా నువ్వు ముందు భోజనం చేయి అనగానే ఇక మిత్ర సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఇక మనీష అడగండి అన్నట్టుగా దేవ్యానికి చెప్తూ ఉంటే ఇక దేవ్యాని అంటుంది అక్క అది మనీష గోరింటాకు పెట్టించుకోవాలనుకుంటుంది మెహందీ పెట్టించుకోవాలనుకుంటుంది అనగానే పొద్దున అమ్మాయి వచ్చినంది కదా ఆ అమ్మాయితో పెట్టించుకోవచ్చు కదా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే మెహందీ పెట్టించుకోవాలంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా ఉండాలి లేదంటే పెళ్ళైనా జరగాలి కదా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక మిత్ర అలా చూస్తూ ఉంటాడు.